హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 12th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లకు సంబంధించి గోల్డెన్ ఆఫర్ నడుస్తుంది. మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూన్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ 12 నెలలకి ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 1 మంత్ తీసుకోవాలనుకుంటే 25 రూపీస్, అదే 12 నెలలు మీరు తీసుకుంటే మీకు 100 రూపీస్ సేవ్ అవుతాయి, అంటే 200కే రావడం జరుగుతుంది. అండ్ 12 నెలలదండి గోల్డెన్ ఆఫర్ ఇది. మన దగ్గర జూన్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ జనవరి 2021 జూన్ 2022 మధ్యలో మీరు 12 నెలలది ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు 1 మంత్దే కావాలనుకుంటే 25 రూపాయలు అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు. అండ్ మీరు పేమెంట్ ఎలా చేయాలంటే ఇక్కడ కనబడుతున్న ఏదైతే నెంబర్ ఉందో దీనికి మీరు పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని మీరు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీరు అక్కడ మెన్షన్ చేయాలి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలనేది. మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు ఆ పీడిఎఫ్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ పేమెంట్ నెంబర్ అండి, ఇది నా దగ్గర ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే ఇక్కడ వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే ఈ 24 అవర్స్లో ఏదో టైంలో మీకు రిప్లై వస్తుంది. దాని ద్వారా మీ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పేపర్ అనాలిసిస్లో నేను ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో ద్వారా మీకు ఏం అర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీని గురించి ఆల్రెడీ 11th సంబంధించిన కరెంట్ అఫైర్స్లో చెప్పాను నేను డీటెయిల్డ్ ఇన్ఫామ్. చూడండి, ఇక్కడ చైనా అండ్ భారత్. చూడండి ఇక్కడ ఈ ఫోటోలో మీరు ఏం గమనించారు, ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పను. సో ఈ ఫోటోలో మీరు ఏం గమనించారో సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని ద్వారా మీ ఎబిలిటీ ఎంతవరకు ఉందో మీకు తెలుస్తుంది, నేను కూడా అంచనా వేయగలుగుతాను అనమాట. ఓకేనా? సో వీలైతే చెప్పడానికి ట్రై చేయండి. ఇంతకు మించి ఈ ఫోటో చూసి మీకు ఏం అర్థమైంది. ఓకే. అండ్ దీనికి నిన్న ఒక స్పెషల్ డేకి చాలా కనెక్షన్ ఉంది. అండ్ దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఓకే, ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్తే 2000 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ అంటండి. ఇక్కడ మీకు ఒక మమ్మీ కనబడుతుంది చూడండి. ఓకేనా? ఈ మమ్మీని గుర్తుపెట్టుకోండి. సో 2000 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ వ్యాప్తి ఉన్నట్లుగా సైంటిస్టులు రీసెంట్గా ఐడెంటిఫై చేశారండి. ప్రపంచంలోనే మొట్టమొదటి గర్భిణీ మమ్మీగా గుర్తింపు పొందిన మిస్టీరియస్ లేడీ, గుర్తుపెట్టుకోండి, మిస్టీరియస్ లేడీ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గర్భిణీ మమ్మీగా గుర్తించారు. అండ్ ఈ వ్యాధితోనే మరణించిందట ఈ మిస్టీరియస్ లేడీ, క్యాన్సర్ వల్లే. అండ్ కడుపులో పిండం 28 వారాల వయసులో ఉన్నప్పుడే క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయిందంట. ఓకే. తర్వాత వైద్య పరికరాలకు నాణ్యతా పరీక్షలండి. సో యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి కొత్త చట్టం అనమాట. ఈ చట్టం గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. కాబట్టి చాలా దీని మీద ఫోకస్ పెట్టండి. ఇప్పటి వరకు వైద్య పరికరాల విక్రయాల చట్ట పరిధుల్లో లేవు. అంటే వైద్య పరికరాలు అంటే ఏంటి? ఎక్స్రే చేయడానికి, స్కానింగ్ చేయడానికి, వీటికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వైద్య పరికర వాటిలోకి వస్తాయి. అయితే వీటి అమ్మకాలు చట్ట పరిధిలో లేవు. చట్టపరంగా ఏం లేవు, వాటికి చట్టాలు ఏం లేవు, నియంత్రణ లేదు. సో వీటిని షెడ్యూల్డ్ పరిధిలోకి చేర్చి విక్రయాలు జరుపుతున్నారండి. అయితే ఇక నుంచి అన్ని రకాల వైద్య పరికరాలు విక్రయాలు కూడా చట్ట పరిధిలోకి వస్తాయి. వీటిని ఔషధాల సౌందర్య సాధనాల చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఎందులోకి చేర్చారండి? ఈ వైద్య పరికరాలని ఔషధాల సౌందర్య సాధనాల చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా బిల్లును రూపొందించింది. సో ప్రస్తుతం ఔషధాల నాణ్యత ప్రమాణాల నిర్ధారణ పరీక్షలకు ప్రయోగశాలలు ఉన్న మాదిరే వైద్య పరికరాల కోసం కూడా క్షేత్ర రాష్ట్ర స్థాయిల్లో పరీక్షా కేంద్రాలు నెలకొల్పాలని బిల్లు చెప్తోంది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే సో వీటిని ఈ వైద్య పరికరాలను టెస్ట్ చేయడానికి ఎలాంటి సెంటర్స్ లేవు. ఇప్పుడు వాటిని ఏర్పాటు చేయాలి. ఈ కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్, జీవ లభ్యత, బయో ఈక్వలెన్స్ స్టడీ అండ్ బయో అవైలబిలిటీ స్టడీ, క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ఇన్వెస్టిగేషన్, కంట్రోల్ అథారిటీ, తయారీదారు, వైద్య పరికరం, కొత్త మందులు, ఓవర్ ది కౌంటర్ మందులు, కల్తీ కాస్మెటిక్స్, వైద్య పరికరాలు, ప్రిడికేట్ డివైజెస్, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్లు, ఇంప్లాంట్లు, వికలాంగులకు సహాయం చేసే పరికరాలు, లైఫ్ సపోర్ట్, క్రిమిసంహారానికి ఉపయోగించే సాధనాలు, వాటి ఏజెంట్లు, కిట్లు తదితరులన్నీ ఇక్కడ నుంచి
ఔషధాలు, సౌందర్య సాధనాల, వైద్య పరికరాల నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది. అయితే ఔషధాలు, సౌందర్య సాధనాల నిబంధనలు అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945పై సమీక్ష సవరణ కోసం 2016 నుంచి చర్చలు ప్రారంభించామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతను స్వీకరించడానికి ఈ బిల్లు చాలా యూజ్ అవుతుంది. ప్రజలు, సంబంధిత వ్యక్తులు 45 రోజుల్లోగా తమ సూచనలు, వ్యాఖ్యలు, అభ్యంతరాలను డ్రగ్స్ DMOHWF@gov.in మెయిల్కి పంపించాలని కోరింది. సో చెప్తున్నాను చూడండి, మీరు ఇంకెందులో ఒకసారి దీన్ని పూర్తిగా చదవండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మెయిల్కి మీరు, లేదా మీ అభ్యంతరం ఏదైనా, ప్రజల నుండి అభ్యంతరం ఏమైనా మీరు తెలపాలనుకుంటే తెలపవచ్చు కూడా. అయితే ఈ పరికరాలను చట్ట పరిధిలోకి తేవడం మంచిదా కాదా అంటే నన్ను అడిగితే అబ్సల్యూట్లీ రైట్ అని చెప్తానండి. ఎందుకంటే ఫస్ట్ హెల్త్ అనగానే అదేం చిన్న పని కాదు, చాలా పెద్ద విషయం అది. దాన్ని మనము గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. అయితే యాక్చువల్గా వీటి యొక్క మనీ ట్రాన్సాక్షన్ అంటే లావాదేవీలు మాత్రమే చట్ట పరిధిలో ఉన్నాయి, కానీ షెడ్యూల్లో చేర్చడం వల్ల వాటి లావాదేవీలు మాత్రమే ఉన్నాయి, కానీ వీటి యొక్క నాణ్యతను పరీక్షించే పర్టికులర్ వెసులుబాటు అయితే లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా అది అమలవుతుంది అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అథారిటీల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలో సరోగసీ చట్టం 2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ చట్టం 2021 ఈ రెండు అమలుకు అనుగుణంగా ప్రత్యేకంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అథారిటీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సరోగసి, కృత్రిమ గర్భధారణ సమయాల్లో జరుగుతున్న అక్రమాలు, వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఈ కమిటీలు ఏర్పడ్డాయి. ఈ రెండింటికి సంబంధించిన రాష్ట్ర స్థాయి బోర్డులకు చైర్పర్సన్గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వ్యవహరిస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే అందులో సభ్యులు కూడా ఉంటారు. అయితే ఇదేం చట్టం, ఈ చట్టం అనేది ఏం స్టేట్ గవర్నమెంట్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టంలో ఏం చెప్తుందంటే, సో రాష్ట్ర స్థాయిలో అథారిటీలు ఏర్పాటు అవ్వాలి. ఎందుకు అథారిటీలు అంటే, సో రాష్ట్రంలో సరోగసికి సంబంధించి లేదా సరోగసి ద్వారా కానీ కృత్రిమ ద్వారా కానీ గర్భధారణ అయ్యే పర్టికులర్ ఏవైతే ఉంటాయి వీటికి చట్టం ఉంది, చట్టబద్ధత ఉంది. సరోగసి కానీ కృత్రిమంగా కానీ పిల్లలు పుట్టించుకోవచ్చు. కానీ వాటిల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దాని అమలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు అథారిటీలు ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ అథారిటీని అయితే ఏర్పాటు చేసింది. ఓకే, సరోగసి అంటే ఏం లేదండి, ఏంటంటే సెక్సువల్గా మీట్ కాకుండానే గర్భం దాల్చడానికి సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. అండ్ వాటి అక్రమాలలో అరికట్టడానికి ఈ పర్టికులర్ ఈ చట్టం అయితే ఉపయోగపడుతుంది. అండ్ సీసాబ్ చైర్మన్గా ఉమామహేశ్వరరావు. చూడండి, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, దీన్నే సీసాబ్ అంటారు. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు చైర్మన్గా ఎన్ఐటి రూర్కెలా సంచాలకుడిగా వ్యవహరిస్తున్న ఆచార్య కె ఉమామహేశ్వరరావు నియమితులయ్యారండి. రాష్ట్రంలో నల్గొండ అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండకి చెందిన ఆయన ఓయూలో మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి గత ఫిబ్రవరిలోనే ఆయన రూర్కెలా సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన సీసాబ్ చైర్మన్గా కేంద్ర విద్యాశాఖ నియమించింది. అయితే ఈ సీసాబ్ చేసే పని ఏంటి? సీసాబ్ అనేది ఐఐటీలు, ఎన్ఐటీలు అండ్ ఇతర విద్యా సంస్థల్లో బీటెక్ సీట్లను జోసా ద్వారా భర్తీ చేసిన తరువాత ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే నార్మల్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, వాటిని భర్తీ చేయడానికి సో ఈ సీసాబ్ అనేది పనిచేస్తూ ఉంటుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీని సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. తర్వాత హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు సమ్మతండి. యాక్చువల్గా ఈ పై ఆర్టికల్ ఏం మనకు అవసరం లేదు, కానీ దీని కిందన కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, బెయిల్ చట్టాన్ని ప్రవేశపెట్టండి. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. అదేంటో చూద్దాం. క్రిమినల్ కేసుల్లో నిందితులు విడుదల ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీ చేయడం కోసం బెయిల్ చట్టాన్ని తీసుకురావాల్సి ఉందని, ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందండి. జస్టిస్ ఎస్కే కౌల్ అండ్ ఎంఎం సుందరేశ్ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ షరతులను పాటించలేని విచారణ ఖైదీల విడుదలను సులభతరం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని హైకోర్టులకు సూచించింది.
ఈ అంశంలో 4 నెలల్లోగా తమకు స్థాయి నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పోలీస్ అధికారి ఎదుట హాజరుకు సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 41A దర్యాప్తు సంస్థలు వాటి కార్యాలయాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఓకేనా. సిబిఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన కేసులో ఈ తీర్పునివ్వడం జరిగిందండి. అర్థమవుతుందా చూడండి. సో ఈ పర్టికులర్ విషయం మీద 4 నెలల్లోగా తమకు స్థాయి నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలు, హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించగా, ఇతను పక్కన పెడితే పోలీస్ అధికారి ఎదుట హాజరుకు సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 41A దర్యాప్తు సంస్థలు వాటి కార్యాలయాలు తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. తర్వాత బోనస్ చట్ట కేసులు బదిలీకి సుప్రీం నిరాకరణ. చూడండి, బోనస్ చెల్లింపుల చట్టం 2015 బోనస్లు ఇస్తూ ఉంటారు, అది ఉద్యోగం చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో ఈ చెల్లుబాటును సవాల్ చేస్తూ 18 హైకోర్టులో దాఖలైన దాదాపు 140 కేసులను ఒక్కచోటికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంటే ఈ బోనస్ చెల్లింపుల చట్టం 2015కి సంబంధించిన విషయంపై, ఎందుకంటే ఈ చట్టం మీద కేసులు పెడితే ఆ చట్టం ఎవరు తయారు చేశారో వాళ్ళే దీనికి జవాబుదారీగా ఉంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, దీనికి వేరు 18 కోట్లలో మనకి దీని మీద కేసులు పిటిషన్లు వేశారనమాట. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం 18 కోట్లకి తిరగాల్సి వస్తుందన్నమాట. కాబట్టి దీన్ని అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఏం చెప్పిందంటే, వీటన్నింటిని కలిపి ఒక కోటి దగ్గరికి తీసుకురండి అని చెప్పిందనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈజీ అవుతుంది కదా చర్చించడం. అయితే ఈ విషయాన్ని అయితే సుప్రీంకోర్టు ఒప్పుకోలే. ఈ కేసుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉండడం కేసుల బదిలీకి ప్రతిపాదిక కాబోదని స్పష్టం చేసింది. ఈ దావాల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన ధర్మాసనం చెప్పింది. అందువల్ల ఫ్యూచర్లో ఈ అంశాలు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి హైకోర్టుల అభిప్రాయాలను తెలుసుకొని ఉండడం మాకు మంచిది. ఈ పిటిషన్లు ఏదైనా ఒక హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ బదిలీ చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అది సో ఏదో ఒక కోర్టుకి తరలించాలని చెప్పింది. ఎందుకంటే 18 వేరు కోర్టుల్లోకి వెళ్ళి అక్కడ డిస్కషన్ చేయడము ఈక్వల్గా మాట్లాడలేదన్నమాట ప్రభుత్వం కూడా అక్కడ. అది మొత్తానికి అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సో దీని మీద భిన్నాభిప్రాయాలు వస్తాయి, ఆ భిన్నాభిప్రాయాలు నెక్స్ట్ ఈ కేసులు మా దగ్గరికి వచ్చినప్పుడు చర్చించడం ఈజీ అవుతుంది అనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. పర్యవేక్షణ అధికారాన్ని సివిల్ అప్పీళ్లలో వాడొద్దు. చూడండి, సివిల్ కేసుల్లో అప్పీళ్ళ దాఖల కోసం గుర్తుపెట్టుకోండి. సో సివిల్ కేసుల్లో అప్పీళ్ళ దాఖల కోసం కక్షిదారులకు దిగువ కోర్టుల్లో చట్టబద్ధ మార్గాలు అందుబాటులో ఉన్న సందర్భాల్లో వాటి విచారణకు హైకోర్టులు తమ పర్యవేక్ష అధికారాన్ని ఉపయోగించరాదని సుప్రీంకోర్టు చెప్తోంది. ఈ మేరకు ఒక భూ వివాదం కేసులో కక్షిదారుడికి ఉపశమనం కలిగించడానికి ఈ అధికారాన్ని ఉపయోగిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుని జస్టిస్ M.R. షా, జస్టిస్ B.V. నాగరత్నంతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. రాజ్యాంగంలో 227 అధికారం కింద హైకోర్టులకు ఈ పర్యవేక్షణ అధికారం లభించింది. దీని ప్రకారం ఉన్నత న్యాయస్థానాలు తమ పరిధిలో అన్ని కోర్టులు, ట్రిబ్యునల్కు దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. అది నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IISc బెంగళూరు, ఇది 2005లో దాడి చేసి ఢిల్లీ IIT విశ్రాంత ఆచార్యుని పొట్టన పెట్టుకున్న కేసులో 4 యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు అనేది వెలువరిచిన తీర్పు సబబేనని సుప్రీంకోర్టు చెప్పింది. అంతే, ఇంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుపై 2005లో దాడి చేసి ఢిల్లీ IIT విశ్రాంత ఆచార్యుని చంపేసిన కేసులో 4 యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా అది రైట్ అని చెప్పిందనమాట. ఓకే. సో అయితే కర్ణాటక హైకోర్టు వెలువరిచిన ఈ హైకోర్టు తీర్పుపై నిందితులు చేసిన అప్పీళ్లను జస్టిస్ UU లలిత్, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ S. రవీంద్ర భట్ల ధర్మాసనం కొట్టేశారు. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు ప్రమాదం తలపెట్టే కుట్రలు పన్నేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు 2016లో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మొత్తానికి ఇప్పుడు దాని డెసిషన్ వచ్చింది. కొత్త పేరుతో మళ్ళీ అమల్లోకి విదేశీ విద్య అండి. చూడండి, ఇదంతా ఫుల్గా చెప్పను నేను. అయితే ప్రపంచంలో ఉన్న టాప్ 200 యూనివర్సిటీల్లో, విద్యాసంస్థల్లో చదవడానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో ఈ పథకాన్ని అమలుకు సంబంధించిన విషయంపై ఈరోజు అంటే నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన రిలీజ్ చేసిందనమాట. విదేశీ విద్య పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో SC, ST, BC, మైనారిటీ, EBC, కాపు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అమలు చేశారు. సో అయితే ఈ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక విజిలెన్స్ విచారణ పేరుతో దాన్ని ఆపేశారు. పథకాన్ని అమలు చేయాలని గత 3 ఏళ్లుగా వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి.
కాబట్టి మళ్ళీ ఆ పథకాన్ని ఇప్పుడు జగనన్న విదేశీ విద్య దీవెన పథకంతో దాన్ని ప్రారంభిస్తున్నారనమాట. ఈ పథకం కింద సో చదువుకునే విద్యార్థులకి 10 లక్షల వరకు కూడా మనీ అనేది అరేంజ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి, జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని మళ్ళీ లాంచ్ చేశారు. ఇంతకుముందు వచ్చేసి చంద్రన్న విదేశీ విద్యా దీవెన ఎలా ఉండేది, ఇప్పుడు జగనన్న ఇలా పేర్లు మార్చుకోవడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసింది, మళ్ళీ రీస్టార్ట్ చేసిందని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, అందుకని చెప్పా. అండ్ ఎగుమతి దిగుమతులకు రూపాయల్లో చెల్లింపులు. సో భారత కరెన్సీలో వాణిజ్యంపై అంతర్జాతీయ వర్తకాల్లో పెరుగుతున్న ఆసక్తి. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అనేది డాలర్స్లో చేస్తున్నామండి. సో ఆ డాలర్స్ని పక్కన పెట్టి మన రూపాయితో చేయాలని అనుకుంటున్నారు. నిజంగా ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. దీని ద్వారా ఏంటంటే మనకి విదేశీ నిల్వలతో ఇబ్బంది పోతుంది. అంటే మనం ఖచ్చితంగా విదేశీ నిల్వలు స్టోర్ చేయాలనే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన రూపాయితో మనము లావాదేవీలు జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏం రాదు. సో మన రూపాయికి కూడా ప్రపంచవ్యాప్తంగా వాల్యూ పెరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చింది, దాని గురించి డిస్కషన్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. రూపాయల్లో ఎగుమతి దిగుమతి లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్కి సాల్వ్ చేయడానికి అదనపు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చింది. అంతర్జాతీయ వర్తకుల్లో అంటే వర్తకులు అంటే ఎవరు, వ్యాపారుల్లో రూపాయల్లో వాణిజ్యంపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రూపాయితో బిజినెస్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి డాలర్ కంటే రూపాయి వాల్యూ తక్కువ ఉండడం ఒకటైతే, సో అది మెయిన్ పర్స్పెక్టివ్ అని చెప్పాలి ప్రతి ఒక్కరికి. సో అయితే ఈ ఏర్పాట్లకు ముందు ఆర్బీఐలో ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి ముందస్తు పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య కరెన్సీల మారకం రేటు మార్కెట్ నిర్దేశిత రేటు ప్రకారం జరుగుతూ ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ చెప్తోంది. అమెరికా, యూరోప్ నుంచి ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సహా ఇతర దేశాలతో రూపాయల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అంతేకాదు మళ్ళీ తరిగిపోతున్న విదేశీ మారక నిల్వలకు కొంత అడ్డుకట్ట వేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో అయితే ఈ సెటిల్మెంట్లు ఎలా జరుగుతాయి, రూపాయితో మనము ఎగుమతి దిగుమతుల సెటిల్మెంట్లు ఎలా జరుగుతాయి. ఇంతకుముందు మధ్యలో డాలర్ ఉండేది. సో డాలర్ ద్వారా ట్రాన్సాక్షన్ అనేది ఈజీ అయ్యేది. మరి ఇప్పుడు రూపాయి ఎలా అవుతుంది అంటే మన రూపాయి అక్కడ చేంజెస్ ఎలా అవుతాయి, అంతే కదా. ఇప్పుడు మనం రూపాయి వాళ్ళకి చెల్లించాం, ఆ రూపాయిని వాళ్ళు ఎలా సెటిల్ చేసుకుంటారు ఏంటి ఏమన్నా ఉంటాయి కదా, అది ఇప్పుడు చెప్దాం. ఎగుమతి దిగుమతులకు రూపాయల్లో చెల్లింపులను ప్రాసెస్ చేసేందుకు దేశీయ బ్యాంకులు సంబంధిత వాణిజ్య భాగస్వామ్య దేశానికి చెందిన బ్యాంకుతో స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ తెరవాల్సి ఉంటుందండి. అర్థమైంది ఇప్పుడు. అయితే ఏ బ్యాంకు ద్వారా అయితే లావాదేవీలు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ ద్వారా వీళ్ళు లావాదేవీలు చేస్తున్నారు అనుకోండి. ఈ బ్యాంక్ ఏం చేయాలంటే, సో ఆ దేశంలో ఉండే ఇంకొక బ్యాంకుతో వీళ్ళు రూపీ వోస్ట్రో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మన దిగుమతిదారులు రూపాయల్లో చెల్లించే సొమ్మును దేశీయ బ్యాంకులకు సంబంధించిన వాణిజ్య భాగస్వామ్య దేశ బ్యాంకులోని ప్రత్యేక రూపీ వోస్ట్రో ఖాతా జమ చేస్తాయి. అలాగే రూపాయల్లో స్వీకరించే ఎగుమతిదారులకు సంబంధించిన వాణిజ్య భాగస్వామ్య దేశ బ్యాంకు స్పెషల్ వోస్ట్రో అకౌంట్ నిల్వ నుంచి చెల్లించడం జరుగుతుంది. ఈ విధానంలో దేశీయ ఎగుమతిదారులు విదేశాలకు ఆర్డర్పై పంపే సరుకుగాను అడ్వాన్స్ కూడా పొందేందుకు వీలుంటుంది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం ఈ ప్రత్యేక ఖాతాలోని అదనపు నిల్వను బ్యాంకులు పరస్పర అవగాహనతో పరిమితికి లోబడి మూలధనం, కరెంట్ అకౌంట్ లావాదేవీలను వినియోగించుకోవాలి. అంతేకాదు ఈ ఖాతాల్లో నిల్వను ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఎగుమతి లేదా దిగుమతి ముందస్తు చెల్లింపులు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. సర్క్యులర్లోని ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ చెప్పింది. సో ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని పలు దేశాలు విదేశీ మారక నిల్వలకు తీవ్ర కొరత ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్బీఐ తాజా నిర్ణయం రూపాయల్లో ఎగుమతి దిగుమతి వాణిజ్య లావాదేవీలు సెటిల్మెంట్కు ఈజీ అవుతుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లావాదేవీలకు అనుమతి దేశీయ ఎగుమతి దిగుమతిదారులకు ఎంతగానో యూజ్ అవుతుందండి. ఇకపై మనం రూపాయిని వాడుకొని మనం ఇతర దేశాలతో లావాదేవీలు జరుపుకోవచ్చు. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏఐ బేస్డ్ మ్యాండరిన్ ట్రాన్స్లేషన్ డివైజెస్ ఫర్ ఆర్మీ. చూడండి, యాక్చువల్గా నిన్నటి కరెంట్ అఫైర్స్ అంటే 11వ తారీఖు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 75 ఏఐ బేస్డ్ అండ్ టెక్నాలజీస్ని రిలీజ్ చేశారు అని చెప్పాను అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా ఆయన వీటిని ప్రారంభించారని చెప్పాం. అందులో ఒక ఇంపార్టెంట్ డివైస్ గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాలండి. అది ఏఐ బేస్డ్ మ్యాండరిన్ ట్రాన్స్లేషన్ డివైస్.
ఓకే, సో ఇదేంటో చెప్తాను, చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఆ డివైజ్ని ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఈ డివైజ్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ సోల్జర్స్ అంటే భారత సైనికులు ప్యాట్రోలింగ్ ఆన్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి అంటే మనకి చైనాకి మధ్య ఉండే రేఖ, యాక్చువల్ లైన్. సో వెన్ దే కమ్ ఫేస్ టు ఫేస్ విత్ చైనీస్ సోల్జర్స్ విల్ సూన్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ మ్యాండరిన్ అండ్ రిప్లై ఇన్స్టెంట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ 600 grams artificial intelligence based device developed by an Indian startup and currently under advanced trials with the feedback from the army. అంటే ఈ పారాగ్రాఫ్ ఉద్దేశం ఏంటంటే, సో చైనాకి మధ్య మనకి ఈ మ్యాండరిన్ లాంగ్వేజ్ అనేది చైనా లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజెస్ మన సోల్జర్స్ కొంచెం ఇబ్బందిగా మారుతుంది. దాన్ని దృష్టిలో వేసుకొని ఈ ఏదైతే డివైజ్ ఉందో ఏఏ బేస్డ్ మ్యాండరిన్ ట్రాన్స్లేషన్ డివైజ్, ఇది వాళ్ళ మాటలు విని మన భాషలో ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. సో ఇలా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది, మనం తిరిగి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేలా సో ఈ డివైజ్ని అయితే తయారు చేశారు. దీన్ని మన ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఫస్ట్ దీన్ని ఆర్మీలో ట్రయల్స్ వేస్తున్నారు. ఆ ట్రయల్స్ అవగానే ఇది సక్సెస్ఫుల్గా యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ది 75 AI ఎనేబుల్డ్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అన్వీల్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎట్ ద AI ఇన్ డిఫెన్స్ సింపోజియం అండ్ మండే. చెప్పాను కదా, సో AI ఇన్ డిఫెన్స్ సింపోజియం ఎగ్జిబిషన్లో ఆయన వీటిని రిలీజ్ చేశారు. అందులో ఇది ఒక డివైజ్. సో ఇట్ ఈస్ అన్ ఆఫ్లైన్ అండ్ ఆండ్రాయిడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ AI. ఇది ఆఫ్లైన్ పనిచేస్తుందండి, దీనికి ఎలాంటి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఇది ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొని పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ ఇన్ ద ఫార్వర్డ్ ఏరియాస్ అండ్ ఆర్మీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ అసిస్టెన్స్. ఇట్స్ పెర్ఫార్మెన్స్ విల్ ఇంప్రూవ్ యాజ్ ఎ మోర్ అండ్ మోర్ and data comes from the field, said Anurup Iyengar, co-founder and managing director of the Bengaluru-based startup Cognate. We are currently making it smaller and wearable on the wearest and also increase its range, he said, showcasing the product at the exhibition. So AI in defense అనే ఎగ్జిబిషన్లో వీటిని ప్రోడక్ట్ చేశారనమాట. సో అందులో ఈ విషయం తెలిసింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్లో దీన్ని ఆర్మీలోకి దించుతారు. అలాగే ఎక్కడైతే ఈ డివైజ్ అనేది ఉపయోగపడుతుందో అక్కడ దించుతారు. సో ఒక మ్యాండరినే కాకుండా ఇతర బంగ్లా కావచ్చు, సో నేపాల్కి సంబంధించిన లాంగ్వేజ్ కావచ్చు, భూటాన్ లాంగ్వేజ్ కావచ్చు, మయన్మార్తో కావచ్చు, ఇలాంటి వాటితో సంబంధాలు కూడా మేబీ సో దీన్ని తయారు చేస్తే ఫ్యూచర్లో దాన్ని కూడా వాడుకోవచ్చు, ఒక్క మ్యాండరిన్కే కాకుండా. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫార్ములా ఈ రేసులకు ఏర్పాట్లు షురు అండి. సో మనకు తెలుసు ఫార్ములా ఈ రేస్ అనేది మనకి తెలంగాణలో జరగబోతుంది. ఫస్ట్ టైం అనమాట ఫార్ములా ఈ రేసులకు హైదరాబాద్ అనేది రెడీ అవుతుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లకు ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. వచ్చే ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 11న సో హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఏబీబీ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ రేసులకు సంబంధించి మేనేజ్మెంట్ కమిటీతో పాటు నిర్వహణ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఏ ప్రభుత్వం? సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవిందర్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. మేనేజింగ్ కమిటీ చైర్మన్గా రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రేసింగ్ సీఈఓ దిల్బాగ్ గిల్, FIA ప్రతినిధులు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు ఇందులో మెంబర్స్గా ఉంటారు. అండ్ దీనికి నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే సింగిల్ సెటర్ విద్యుత్తుతో నడిచే రేస్ కార్లతో నిర్వహించే ఫార్ములా ఈ రేసులకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ FIA 2014లో వరల్డ్ ఛాంపియన్షిప్ హోదా ఇచ్చిందండి. వీటికి ఫార్ములా ఈనే ఈప్రిక్స్ పేరుతోనూ వ్యవహరిస్తారండి. ఫార్ములా ఈని ఈప్రిక్స్ అని కూడా పిలుస్తారు. 2011-13 మధ్య ఢిల్లీలో నోయిడా శివార్లలో జరిగిన ఫార్ములా 1 రేసులు తర్వాత మన ఇండియాలో జరుగుతున్న ఆ స్థాయి రేసుల్లో హైదరాబాద్లో జరగనున్న ఫార్ములా ఈ రేసులే పెద్దవి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. అండ్ హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం. ఫార్ములా ఈ రేసులు నిర్వహించాలంటే దానికి తగ్గ ట్రాక్ కూడా ఉండాలి కదా. సో ఆ ట్రాక్ కోసం హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక ప్రత్యేక రేస్ ట్రాక్ నిర్మించనున్నారు. సెక్రటేరియల్ భవనంతో పాటు లుంబినీ పార్క్ గుండా ఈ ట్రాక్ అయితే వెళ్తుంది. ఈ ట్రాక్ నిర్మాణం కోసం అర్బన్ రేస్ అనే సంస్థతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఫార్ములా ఈ రేసుల నిర్వహణకు సంబంధించి పలు శాఖల మధ్య సమన్వయం కూడా మేనేజింగ్ కమిటీ నిర్వహణ కమిటీలను నియమించినట్లుగా ఉత్తర్వుల్లో చెప్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, 2023 ఫిబ్రవరి
ఫిబ్రవరి 11 నుండి ఫార్ములా ఈ రేస్ అనేది నడుస్తుంది. ఫార్ములా ఈ రేస్ అంటే ఇవి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఈ ఎలక్ట్రిక్ కార్స్తో ఈ రేసింగ్ అనేది ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అఫీషియల్గా జరుగుతున్నది. ఓకేనా, ఎవరో ఇండివిజువల్గా ఏ సంస్థలో కలిపి చేస్తున్నో కాదు. ప్రపంచ ఫెడరేషన్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, ఏబీబీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కలిసి వీటిని నిర్వహించడం జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్గా. ఈరోజు కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల నేను ఎడిటోర్లను అయితే పెట్టలేదు, కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.